పెరిగితే అటవీ శాఖ మంత్రి గారికో లేకపోతే మున్సిపల్ మంత్రి గారికో లేదా నలుగురు కార్పొరేటర్లకో లాభం అవుతుంది తప్ప మాకేం కాదు అనే ఒక నిర్లిప్తత, ఒక రకమైన బాధ్యత లేనితనం ఏదైతే కనబడతా ఉందో ఇది వాంఛనీయం కాదు, ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు అయితే తప్ప పూర్తి స్థాయిలో, అంటే ఏదో పైకి కాదు, పూర్తి స్థాయిలో నిబద్ధతతో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మన పిల్లల జన్మదినాలు కానీ, మన ఇంట్లో పెద్దవాళ్ళకు సంబంధించిన మరి సంస్మరణ దినాలు కానీ అన్ని కార్యక్రమాలకు కూడా మనం మొక్కలు పెంచడాన్ని ఒక టార్గెట్ గా పెట్టుకున్నట్టయితే, మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఒక లక్ష్యంగా ఒక మంచి ఉద్దేశంతో కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా స్మృతి వనాలు కానీ, ఇక్కడ తీసుకున్న రాశి వనాలు కానీ ఇవన్నీ కూడా మరి రకరకాల సెంటిమెంట్లతో అయినా సరే మొక్కలు పెంచడాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నట్టయితే అప్పుడు కానీ మనం అనుకునే టార్గెట్ ని, ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాన్ని చేరుకోవడం వీలుపడదన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం మొక్కలు పెంచడంతోనే పర్యావరణం మొత్తం కూడా మరి మనం అనుకున్న స్థాయికి పోదు. మనం అనుకునే విధంగా ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ కావాలి అంటే, ప్రపంచ స్థాయి పట్టణంగా మన పట్టణాలు పెరగాలి అంటే, ప్రపంచ స్థాయి ప్రమాణాలు మన పట్టణాల్లో ఉండాలంటే కేవలం మొక్కలు ఒకటే కాదు, మన ప్రభుత్వం చాలా కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉంది. మన నగరంలో, హైదరాబాద్ మహానగరంలో 185 పైచిలకు వాటర్ బాడీస్ ఉన్నాయి, చెరువులు, కుంటలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా శుద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక 20 చెరువులు, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో మరొక 20 చెరువులు, అంటే మొదటి దశలో ఒక 40 చెరువులు తీసుకొని మరి వాటన్నింటినీ కూడా శుద్ధీకరించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం, సుందరీకరించే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో ఉండే చెరువుల పరిస్థితి వేరు, పట్టణ ప్రాంతాల్లో ఉండే చెరువుల పరిస్థితి వేరు. పల్లె ప్రాంతాల్లో చెరువులు ఎక్కువగా వ్యవసాయం, ఇతర అనుబంధ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. కానీ పట్టణాల్లో, మొత్తం పట్టణాల్లో ఉండే మురుగునీరు అంతా కూడా వచ్చి మన చెరువుల్లో, కుంటల్లో పడడం వల్ల గుర్రపు డెక్క మొలవడం కానీ, దుర్గంధం రావడం కానీ, దోమలు రావడం కానీ ఇవన్నీ కూడా వస్తా ఉన్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ మిషన్ కాకతీయనేమో రైతులకు ఉపయోగపడే విధంగా రూపకల్పన చేసి, పట్టణ ప్రాంతాల్లో ఉండే అర్బన్ మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా మన పట్టణాల్లోని అన్ని చెరువులను కూడా శుద్ధీకరించి దుర్గం చెరువుతో ప్రారంభిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. తొందరలోనే ఆ కార్యక్రమం దుర్గం చెరువులో మరి ప్రారంభం అవుతుంది. దాంతో పాటుగా మిగతా ఒక 40 చెరువులు మొదటి దశలో తీసుకొని దశల వారీగా అన్ని చెరువులను కూడా బాగు చేసుకునే కార్యక్రమం, జల కాలుష్యాన్ని తగ్గించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. దాంతో పాటు మన పట్టణంలో మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మన పట్టణంలో హైదరాబాద్ లో దాదాపుగా 2000 MLDల ద్రవ వ్యర్థాలు, అంటే సివరేజ్, డ్రైనేజ్ ఉత్పత్తి అవుతా ఉంటే అందులో కేవలం 700 MLD వరకు మాత్రమే STP మనకున్నాయి, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనకున్నాయి. ముఖ్యమంత్రి గారు మొన్ననే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వికేంద్రీకరించండి, ఇంకా ఎన్ని ఎక్కువ STPలు పెట్టగలిగితే అన్ని పెట్టండి, కానీ హైదరాబాద్ లో మురిగినీరంతా కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకోండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు చాలా రకాల కార్యక్రమాలు, పర్యావరణ హితంగా ఉండే చాలా కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. మన నగరంలో ఉన్న అన్ని స్ట్రీట్ లైట్లను కూడా 4 లక్షల పైచిలకు ఉన్న స్ట్రీట్ లైట్లను కూడా మార్చి LED లైట్స్ కూడా పెట్టాం. LED లైట్లు పెట్టడం వల్ల మనకు ఒకవైపు ప్రకాశవంతమైన మరి కాంతి ప్రసరించడంతో పాటుగా LED లైట్ల వల్ల విద్యుత్ కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.